శుభ సాయంత్రం. నేను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తూ టీ కృష్ణ గారి సినిమాలు ఎక్కువ డబ్బింగ్లు చెప్పడం, ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయడం. సో ప్రతిఘటన, అలాగే ఈటీవీ వాళ్ళ మౌన పోరాటం. సో తను వచ్చి కథ చెప్పినప్పుడు భయ్య, సో అలా ఫీల్ అయ్యాను నేను, ఎందుకంటే చాలా ఎమోషనల్ కథ. కానీ ఫస్ట్ డైరెక్షన్ అన్నాడు, ఇప్పుడే తెలిసింది నందిగారి శిష్యుడని. సో గురువు తగ్గ శిష్యుడే. ఇలా ఉంటాడు, కానీ చాలా డిమాండింగ్ డైరెక్టర్ కూడా. ఎన్నో మమ్మల్ని ఎన్నో పరీక్షలు పెట్టాడు. సో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నాది, చాలా బాగుంటుంది. క్యారెక్టర్ ఏమిటో రేపు రిలీజ్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది, కానీ ఐ థింక్ యూ కుడ్ ఫీల్ ఇట్. బట్ ఈ సినిమా వీళ్ళిద్దరిదే. నిజంగా ఇద్దరు చాలా బాగా చేశారు. తను చెప్పినట్టు క్లైమాక్స్ చేస్తున్నప్పుడు నా ఆపోజిట్గా హారిక ఒక విధంగా నాకంటే బాగానే చేసింది. ఇప్పుడే అన్నాను, కళ్ళలో నుంచి గ్లిజర్ అనగానే మహా నటి అని. కొంచెం తప్పకుండా, ఎందుకంటే నేను బాలనటుడిగా మొదలెట్టి సావిత్రి గారితో కూడా మా తమ్ముడు యాక్ట్ చేస్తున్నప్పుడు గోరింటాక్ సినిమా సావిత్రి గారు గ్లిజరిన్ లేకుండా చేయడం చూశాను నా కళ్ళతో. ఆ తర్వాత సినిమాలో చూసాం. సో ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అంతే, ఆ లెవెల్లో సరిటా అటా అంటుంది. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అండ్ అలాగే తను చాలా మంచి ఆర్టిస్టు. మేము ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసాం ఇందులో. సో ఇందాక ఆయన చెప్పినట్టు ప్రతి మహిళ చూడాల్సిన సినిమా. దానికి కారణం మళ్ళీ ఈ మహిళ. ఆవిడ కాకినాడ నుంచి రావడం, నన్ను కలవడం, డాక్టర్ గారితో వచ్చి కలిశారు. అమ్మ ఫస్ట్ సినిమానే ఇంత ఒక మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ అంటే బేసిక్గా ఆవిడ తన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయింది ఆవిడ. ఐ థింక్ షీఈస్ ఆల్సో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. మా క్లాస్మేట్ ధన్వంతరి అని కాకినాడలో ఉన్నాడు. వాడు నాకంటే ఈ ఫంక్షన్కి నేను వెళ్లాల్సిందే, ఆవిడని సపోర్ట్ చేయాల్సిందే అని మీకోసం. సో ఐ థింక్ కాకినాడ, టోటల్గా కాకినాడ మీతోనే ఉన్నట్టుంది. సో అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ లొకేషన్స్ చూశారు కదా. అమర్ రాలేదనుకుంటా కెమెరామ్యాన్, తను ఫోటోగ్రఫీ చాలా బాగుంది. అలాగే మాస్ట్రో ఇళయరాజా గారి సగం ఈ రాజా ఏడి దాకా కోనా కూడా అంటున్నాడు, కోనా తీసి ఒప్పుకోడు. అండ్ కోనా లక్కీ హ్యాండ్ ఆల్సో. రమణ, మీ అందరు కూడా చెప్తున్నా. సో కోనా వెరీ లక్కీ హ్యాండ్. కోనా రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా రవి, అలాగే ఆకాష్ నిజంగానే ఆ రోజు పోస్టర్ ఓపెన్ చేశాడు. సో ఇట్స్ సంథింగ్ లైక్ ఒక ఫ్యామిలీ ఫీలింగ్తోనే ఈ ఫంక్షన్ జరుగుతోంది. కోనా ఈజ్ ఆల్సో ఫ్యామిలీ. ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫ్యామిలీ. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. కొన్ని ఫంక్షన్స్ మేము మిస్ అవుతూ ఉంటాం. ఈరోజు కూడా నాకు దగ్గర ఇంకో 3 ఫంక్షన్లు ఉన్నాయి, ఇక్కడి నుంచి బయలుదేరాలన్నమాట. బట్ స్టిల్ మర్సీ కిల్లింగ్ అన్న దానికి తప్పకుండా నేను ఉండాలి, ఈ ఫిల్మ్ గురించి మాట్లాడాలి అని రావడం జరిగింది. సో మ్యూజిక్ చాలా బాగుంది, వండర్ఫుల్. ఎందుకంటే 2 సాంగ్స్, ఆ భారతి అంటే నాకు కృష్ణ గారి పాటలు, ప్రతిఘటనలో ఎమోషనల్ సాంగ్ ఇవన్నీ గుర్తుకొచ్చాయి. సో చాలా బాగున్నాయి. అండ్ ఫోటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, డైలాగ్స్ ఐ థింక్ సురేష్ కదా, యా బాగా రాశారు డైలాగులు, అన్ని డైలాగులు బాగున్నాయి. సో గుడ్. సో ఇట్స్ ఓవరాల్గా ఒక తెలియని ఫీల్ తీసుకెళ్తుంది. ఒక ఆ పాప పడే ఆవేదన, ఆక్రోశం, ఆవేశం, ఎవ్రీథింగ్. అండ్ ఫైనల్గా ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ మెసేజ్. ఆర్టికల్ 21 అంటున్నా, ఇందాకేదో అంటున్నా, నెక్స్ట్ కమర్షియల్ అది. ఇది పక్కా కమర్షియల్ సినిమానే, మిమ్మల్ని ఆలోచింపజేసే సినిమా. బట్ ఏదేమైనా మా ప్రయత్నం మేము చేసాం ఒక మంచి క్యాస్టింగ్తో. ముఖ్యంగా పార్వతీశం, మా అబ్బాయితో కూడా తను, వాళ్ళిద్దరు హీరోలుగా ఐ థింక్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఆ సినిమా చేయడం జరిగింది. సో మళ్ళీ మన జిల్లానేగా, పలాస శ్రీకాకుళం మా అత్తగారి ఊరు. ఆది అక్కడే పుట్టాడు, నా కూతురు అక్కడే పుట్టింది, అంతా శ్రీకాకుళమే. సో పార్వతీశం, సో మంచి నటుడు. నేను సినిమా చూడలేదు, కానీ మా కాస్ట్యూమర్ ఈరోజు మార్నింగ్ సినిమా చూడడం జరిగింది. ఫైట్స్ ఎరగదీసామంటున్నాడు. సో ఎన్ని ఫైట్లు ఉన్నాయి? 4 సార్. ఫైట్ మాస్టర్ దేవరాజ్ గారు.
నీ పేరే మర్చిపోయావు. సో దేవరాజ్ వచ్చాడు తను. సో ఫైట్స్ చాలా బాగున్నాయి అన్నాడు. నువ్వే చెప్పావు కదా 4 రోజులు 4 ఫైట్లా? 5 days 5 days లో 4 ఫైట్లు సార్. ఓకే, బాగా చేసావా? డూప్ ఉన్నాడా ఒరిజినల్? సో 4 ఫైట్లు, సాంగ్స్ అని ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగానే ఫీల్ అవుతున్నాను. అండ్ బ్యూటిఫుల్ కాస్టింగ్, అటు రామరాజ్ కానీ, మా భయ్య కానీ, శ్రీనివాస్ భయ్య కానీ, అలాగే ఆనంద్, సూర్య, చక్రపాణి గారు. సో అంతా ఒక మంచి కాస్టింగ్. సో తప్పకుండా మీరందరూ రావాలి. మా సిద్ధార్థ్ రెడ్డి యంగ్ ప్రొడ్యూసర్. సో అదే సిద్ధార్థ్కి అలాగే మాధవి గారికి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ April 12th థియేటర్స్ రండి, చూడండి ఈ మెస్సీ కిల్లింగ్ అని ఆశీర్వదించండి. డోంట్ మిస్ మెస్సీ కిల్లింగ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.